హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ పాస్ అయ్యారా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మీకు చాలా మంచి అవకాశం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా క్యాండిడేట్ని మొదటి దశలో షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ స్టేజ్కి పిలుస్తారు. అంటే మీ 10th మార్క్స్ చాలా ముఖ్యమైనవి. ఏజ్ లిమిట్ సాధారణంగా 18 to 25 ఇయర్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ పోస్టులకి లెవెల్ 1 అనేది ఉంటుంది కాబట్టి 18,000 నుంచి 56,900 వరకు అయితే బేసిక్ స్కేల్ అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది 11th ఆగస్టు నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎవరు అప్లై చేయవచ్చు? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? 10th మార్క్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలి? అన్ని పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు తెలిసిన 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓకేనా, డిపార్ట్మెంట్ ఫర్ రెవెన్యూ, ఇందులో వచ్చేసి మనకి క్యాంటీన్ అటెండెంట్ అని చెప్పేసి ఒక 7 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. అయితే ఇది వచ్చేసి భోపాల్ నుంచి రిలీజ్ అయింది. ఓకేనా? ఎంపీ అండ్ సీజీ భోపాల్ నుంచి అయితే ఇది రిలీజ్ అయింది నోటిఫికేషన్ అనేది. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ ఇన్ నాన్ స్టాచ్యురీ డిపార్ట్మెంటల్ క్యాంటీన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? దీంట్లో మనం చూసుకుంటే ఇందులో అసలు విషయం ఏంటిదంటే, ఒక గుడ్ న్యూస్ చెప్పుకోదగాల్సిన విషయం ఏంటిదంటే, మనకు మామూలుగా అన్ని ఎగ్జామ్స్కి మనం అప్లై చేస్తూ ఉంటాం కదా, దాంట్లో ఎంతమంది ఒక పోస్ట్కి ఎంత కాంపిటీషన్ అనేది మనకి ఎవరికి క్లారిటీ ఉండదు. కానీ దీంట్లో మనకి ముందే క్లారిటీ ఇచ్చేసాడు. అది కూడా చెప్తాను మీకు క్లియర్గా. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే మనకు టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకే, క్యాంటీన్ అటెండెంట్కి మొత్తం టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. ఓకే, ఇది హారిజంటల్ రిజర్వ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉంటుంది. అది పక్కన పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇవి వేకెన్సీస్. తర్వాత ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకి 31/8 అంటే ఆగస్టు 31st నాటికి 18 to 25 ఇయర్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఓన్లీ 10th క్లాస్. ఓకేనా? ఆర్ ఈక్వలెంట్. శాలరీ వచ్చేసి 18,000 అనేది ఉంటుంది. 18,000 నుంచి 56,900 వరకు అయితే శాలరీ ఉంటుంది టోటల్గా. ఓకేనా? అంటే మనకి 18,000 అంటే 30,000 దాకా శాలరీ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ 18 to 25 అన్నాం కదా. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుందండి. ఎవరికైనా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అట్లా రిజర్వేషన్స్ అయితే ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే ఈ క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకి అసలు ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు ఏంటిది అనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? దీని పే స్కేల్ 18,000. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్స్ అండి. మామూలుగా నేపాల్, భూటాన్ అని వస్తూ ఉంటుంది కదా, అలాంటిది ఏం లేకుండా ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ చూసుకుంటే 11th అండి. ఆగస్టు 11th నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అదొక గుడ్ న్యూస్ అండి ఇందులో. ఓకేనా? దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ ది క్యాండిడేట్. ఏ కేటగిరీ వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది, అప్లికేషన్ ఫీజు అనేది అయితే లేదు. ఓకేనా? తర్వాత దీనికి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి అన్నాను కదా. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్. ఇక చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్. అంటే 31వ తారీఖు వరకు, ఆగస్టు 31 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో 10th క్లాస్లో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఓకేనా? అలా అని చెప్పేసి అందరు కాదండి, 18 to 25 ఇయర్స్. ఓకేనా? ఆ ఏజ్ మాత్రం చూసుకోండి. దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజు వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇది కావాలి అంటే మనకి ఇప్పుడు దీనికి అప్లికేషన్ చేయాలి అంటే మ్యాట్రికులేషన్ మేము ఉండాలి. ఓకే, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ సపోర్ట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ కూడా, ఒక ఎక్స్ సర్వీస్ మెన్, గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఓకే, పీడబ్ల్యూడీ అయితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు కూడా అనేది మ్యాండటరీ. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిందంటే అసలు డ్యూటీస్ అనేది ఏముంటుంది. క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత మనకి ఇవ్వాల్సిన డ్యూటీ ఏంది, మనకి ఇచ్చే డ్యూటీ ఏంటిది అనేది చూసుకుంటే, టు ప్రిపేర్ టీ, కాఫీ, జ్యూస్ ఈటీసీ ఫర్ ది యూజర్స్, టు సర్వ్ టీ, కాఫీ, బిస్కెట్స్ ఈటీసీ అఫీషియల్ మీటింగ్స్, టు ప్రొవైడ్ రెగ్యులర్ రూమ్ సర్వీస్ ఆన్ ది ఆఫీసర్ స్టాఫ్, టు కలెక్ట్ యూజ్డ్ కప్స్, ప్లేట్స్. ఇవన్నీ ఇప్పుడు క్యాంటీన్కి సంబంధించిన అన్ని వర్క్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, అది సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే
సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్ ద అప్లికేషన్ షిల్ బి స్క్రూటినైజ్డ్. అంటే ఎవరైతే దీనికి అప్లై చేస్తారో వాళ్ళందరినీ ఒక ఈ స్క్రూటినీ చేస్తారు. అంటే వాళ్ళని మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 వేకెన్సీస్కి ఎంతోమంది అప్లై చేశారండి. దాంట్లో 10th మార్క్స్ ప్రకారం మనకి వాళ్ళు దాన్ని సార్ట్అవుట్ ఫిల్టర్ చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఫిల్టర్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అసలు స్టేజ్ 1లో ఏంటిది, అసలు స్టేజ్ 1 అంటే ఏంటిదంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఒక పోస్ట్కి 40 మందిని మాత్రమే తీస్తారు. అడ్మిట్ కార్డ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ మ్యాక్సిమం 60% ఉద్యోగం వచ్చినట్టే. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 280 క్యాండిడేట్స్ మాత్రమే. మిగతా వాటికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం 280 క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటాం. ఒక పోస్టుకి 40 మందిని మాత్రమే. ఓకేనా, అది కూడా 10th వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫస్ట్ లిస్ట్ అయితే అంటే షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. ఓకేనా, 280 క్యాండిడేట్స్లో అయిపోయిన తర్వాత ఒకవేళ 280 క్యాండిడేట్స్లో సేమ్ మార్క్స్ కనుక ఉంటే డేట్ ఆఫ్ బర్త్ని మాత్రం ఇది చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి దాంట్లో మెరిట్ ఇచ్చేస్తారు. ఓకే, తర్వాత అది అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్కి పిలుస్తారండి. రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మొత్తం టోటల్గా వచ్చేసి 40 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో దానికి 30 మినిట్సే ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్కి 10 క్వశ్చన్స్, హిందీకి 10 క్వశ్చన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి 10 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ హైజీన్ అండ్ క్లీన్లెస్ అంటే ఇది క్యాంటీన్ సంబంధించిన ఉద్యోగం కాబట్టి దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇక్కడ నోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 1 మార్క్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెడితే మీరు 1 మార్క్ అయితే వస్తుంది. ఒకవేళ రాంగ్ పెడితే 0.25 అంటే 1/4 నెగిటివ్ అనేది అయిపోతుంది. ఓకేనా, తర్వాత దీంట్లో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళందరికీ మన తర్వాత స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఇచ్చారు క్లియర్గా చూడండి. ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ ఓన్లీ ఇన్ భోపాల్ ఎంపీ. ఓన్లీ భోపాల్లో మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది, వేరే ఎక్కడ పెట్టడానికి అయితే అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చేశారు. ఓకేనా, తర్వాత ఇంకోటి కూడా ఇచ్చారు. నో ట్రావెలింగ్ అలవెన్స్ విల్ బీ పేడ్ టు ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అటెండింగ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళెవరికి ట్రావెల్ అలవెన్స్ ఇవ్వడం అయితే కుదరదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఓకేనా, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. స్కిల్ టెస్ట్కి ఎలా అంటే ఇప్పుడు ఒక పోస్ట్కి 1:10 రేషియోలో తీసుకుంటారు మనకి. ఓకేనా, ఇప్పుడు అక్కడ వచ్చేసి 40 కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1:10 రేషియో అంటే 7 పోస్టులకి 70 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా, దీంట్లో వచ్చేసి మనకి టోటల్ ఇది కూడా ఓన్లీ భోపాల్లోనే కండక్ట్ చేస్తారు. ఓకే, వేరే దగ్గర కండక్ట్ చేయడానికి అయితే లేదు. ద స్కిల్ టెస్ట్ విల్ క్యారీ ఆఫ్ టోటల్ 60 మార్క్స్ అండి. టోటల్ 60 మార్క్స్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ బెవరేజెస్ అంటే ఆ ఫుడ్ చేయాలి. ఓకేనా, దానికి సంబంధించిన స్కిల్స్ రావాలి. ఓకే, ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏ విధంగా అనేది చూస్తారు, ప్రజెంటేషన్ హైజీన్ అండ్ క్లీన్లెస్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు. ఓకేనా, మీకు ఫైనల్ రిజల్ట్ రావాలంటే ఈ 60 + ఆ 40 ఎగ్జామినేషను ప్లస్ స్కిల్ టెస్ట్ ఈ రెండింటికి అవుట్ ఆఫ్ 100 మాత్రం స్కోర్ అనేది తీసుకుంటారు, ఒక ఎగ్జామినేషనే కాదు. ఓకేనా, ద ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ది రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఈ రెండు కలిపి మనకి అవుట్ ఆఫ్ 100 స్కోర్ అనేది వాళ్ళు మెరిట్ల ఆధారంగా తీస్తారు. కాబట్టి మీరు 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ కాదండి, దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేది డిసైడ్ చేస్తారు. ఓకేనా, దాని తర్వాత మనకు వచ్చేసి దీంట్లో మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ అడుగుతూ ఉంటారు వెరిఫికేషన్ టైంలో. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే ఒక్క పోస్ట్ మాత్రం అంటే ఈ నోటిఫికేషన్కి ఒక్క పొజిషన్కి మాత్రమే అప్లై చేయాలి, అది కాకుండా మోర్ దాన్ 1 అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ చేస్తే కంపల్సరీ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి ప్రాపర్లీ ఫిల్డ్ అప్ అంటే ప్రాపర్గా క్లియర్గా చూసుకొని అప్లై చేయండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు నోట్లో అయితే. ఓకేనా, మినిమం ఎలిజిబిలిటీ మాత్రం మ్యాట్రికులేషన్. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.